కరీంనగర్లో విద్యార్థులు రోడ్డెక్కారు. పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఇక అద్దె భవనాల్లో కొనసాగుతున్న సంక్షేమ హాస్టల్స్ కి నూతన భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి తర్వాత కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు విద్యార్థులు రావాల్సిన 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఇప్పటి వరకు కూడా విడుదల చేయని పరిస్థితి ఉంది. దాదాపు 2.5 సంవత్సరాలుగా విద్యార్థులు రావాల్సిన పెండింగ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నూతనంగా ఏర్పడ్డ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేస్తారని చెప్పేసి కోటి ఆశలతో ఉంటే ఈరోజు విద్యార్థులకు చేతులు అనుభవం ఈరోజు కొత్త ప్రభుత్వం ఈరోజు విద్యార్థులు కోరుకునేది ఏంటంటే ఈరోజు విద్యారంగాన్ని పరిరక్షించాలి. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు కూడా విద్యారంగానికి మంత్రులు కేటాయించిన దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పటికైనా ఈరోజు ఇప్పటికైనా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. దాంతో పాటు సంక్షేమ హాస్టల్ ఈరోజు అరకొర వసతులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు నిత్యావసర రోజు రోజుకు ఆవేశం నడుస్తున్నాయి. కానీ సంక్షేమ హాస్టల్ మాత్రం బెస్ట్ హాస్పిటల్ పెట్టడం లేదు. 8,000 కోట్ల సంబంధించిన స్కాలర్షిప్స్ ఈరోజు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంకు కనీసం సోదరుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈరోజు ప్రైవేట్